బంజారా ఉద్యమ నిరుద్యోగ కళాకారులము. మరి ముందుగా పాట పాడతాం, పాట తర్వాత 1 నిమిషంలో మా యొక్క బాధను కూడా మరి మేము చెప్పుకొని మాకు ఏం కావాలనేది 1 నిమిషంలో చెప్తాం సార్. వేదికను అలంకరించిన పెద్దలు మా బంజారా ముద్దు బిడ్డ రాములు నాయక్ అన్నకి, అదేవిధంగా కోదండర సామ్రాట్ సార్ గారికి నా యొక్క కళాభివందనాలు. తెలంగాణ ఉద్యమంలో కాలికి గచ్చ కట్టి గోసి గొంగడేసి డబ్బు సంకనేసుకొని ఊరూర తిరిగినాం. తెలంగాణ వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం, కానీ మా బంజారా కళాకారులు మోసపోయాం. కానీ ఈ ప్రజాపాలనలోనైనా మాకు న్యాయం జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుతూ అదేమ బలియా మరి ముఖ్యంగా ఇవాళ మేము ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే సార్, మరి గౌరవ సభ్యులకు తెలియజేసింది ఏంటంటే, గత మలిదశ ఉద్యమంలో పూర్తి స్థాయిలో కాలికి గజ్జగట్టి వేలాది సంఖ్యలో ధూమ్ధాంలు చేసినాం. కానీ రసమై బాలకృష్ణ మాకు తీవ్రమైన అన్యాయం చేయడం జరిగింది. ఇవన్నీ సార్ ఇక 2 బుక్కులు ఉన్నాయి సార్, ఫోటోలు, పేపర్లు అన్ని కటింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసి కూడా నిజంగా కనీసం మాకు రిజర్వేషన్ ప్రకారం ఇచ్చినా కూడా మేము దాంట్లో ఉన్నటువంటి బంజారా కళాకారులు అందరం కూడా ఉద్యోగం పొందగలుగుతాం. కానీ అట్లా కూడా మాకు ఇవ్వకుండా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మేము తెలంగాణ బంజారా ఉద్యమ కళాకారుల సంఘం ఏర్పాటు చేసుకొని మరి గత ప్రభుత్వంలో 9 సంవత్సరాలు వాళ్ళ చుట్టూ ఉద్యోగాలు ఇవ్వమని తిరిగినాము. అప్పుడు కూడా ఇబ్బంది పెట్టి మమ్మల్ని జైళ్ళలో వేసిరు. కానీ ఇలా ఒకే ఒక నమ్మకం ఉన్నది అన్న, మీరందరూ కూడా గమనించాలి. ఇలా ఇంట్లో కూర్చున్నటువంటి మనల్ని తెలంగాణ ఉద్యమకారుల కమిటీ పెట్టి ఇలా ఇంట్లో కూర్చున్నటువంటి ఎక్కడో మారుమూల ప్రాంతం జగిత్యాల నుంచి నేను వచ్చిన ఒక వడ్డలింగాపురం అనేటువంటి మరి ఆదిలాబాద్ జిల్లా మరి బాడేరుకుంటుంది మా యొక్క తండ, అక్కడ నుంచి వచ్చిన నేను. మరి అక్కడ ఉన్నటువంటి నన్ను ఇవాళ ఇక్కడ పిలిచిండ్రంటే నిజంగా పూర్తి స్థాయిలో నమ్మకం, విశ్వాసం అనేది ఈ ప్రభుత్వం పైన మనకు ఉండాలి. కాబట్టి ఎందుకంటే గతంలో ఈ బంజారా ఉద్యమ కళాకారుల ఉద్యోగుల విషయంలో కూడా ఒక 2 ప్రధానంగా రాష్ట్రంలో పేరు పొంది ఉన్నారని వాళ్ళని కూర్చుండబెట్టి ఎవరు ఉన్నారని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర వాళ్ళ పేర్లు చెప్పుకొని నిజమైనటువంటి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మాకు అన్యాయం చేయడం జరిగింది సార్. జరగబోయేటువంటి ఈ యొక్క ప్రక్రియలో మరి మా యొక్క బంజారా ఉద్యమ కళాకారుల పక్షాన మరి రాష్ట్ర వ్యాప్తంగా మేము 15 మంది ఈ యొక్క ఉద్యమ కళాకారులు ఉన్నాము. మరి ఎటువంటి విషయం ఉన్నా 15 మంది యొక్క ఉద్యమ కళాకారుల సంఘం ఏర్పాటు చేసుకొని ఉన్నాము. 15. కాబట్టి ఖచ్చితంగా మాపై ఏదన్నా ఇంటిమేషన్ ఉన్నా ఏదన్నా మా విషయాలు, ఎందుకంటే మేము నిజంగా ఉద్యమకారులమా కాదనేది కూడా అన్ని రకాల ప్రూఫ్ చూసే మరి మేము ఇక్కడ లైవ్ లో పాట పాడాను. ఎందుకంటే ఆ రోజు ఉద్యోగం రాకుండా ఇప్పుడు నాకు షుగర్ బీపీ నాకు ఇప్పుడే వచ్చేసింది ఈ వయసులో. ఎందుకంటే పిల్లలు ఎదిగినారు, వాళ్ళని పోషించాలంటే పాటలు పాడేటోడు ఎక్కడ పని చేయాలంటే ఈ యొక్క కాడ నిల్చొని పని చేయలేడు.
అటువంటి పరిస్థితి కళాకారుల పరిస్థితి ఉంటది. మరి అప్పుడు నాకొక మనసులో వాస్తవానికి ఇగో ఈ కండువతోటి మా యొక్క పొలంలో ఒక మామిడి చెట్టు ఉంటది, అక్కడ ఉరిపెట్టుకుని చనిపోదాం అనే ఆలోచన వచ్చింది. అప్పుడు ఒక పాట అనుకున్నా నేను, భుజాన గొంగడి బరువైనాదా కళాకారుడా, నీ బ్రతుకు వందకారం మాయరా పాటల మాంత్రికుడా, కాలి గజ్జెల సప్పుడాగెన కళాకారుడా, నీ ఎరుపు వన్నెల కండువని మెడ కురితాడు గాయరా, పాటల ప్రవాహమే నీ నరాన నిండినదే, కాలి అరే డప్పు దరువు వేస్తే నీ కాలు ఆగదాయే, గుండెలో నా నిండిన బాధ పాటై ప్రతి పల్లెను దట్టెరా, భుజాన గొంగడి బరువైనాద కళాకారుడా, నీ బ్రతుకు అంధకారం మాయరా పాటల మాంత్రికుడా. ఆ సమయంలో అట్లా ఆలోచన వచ్చినట్టు సమయంలో ఈ పాట నేను రాసుకున్నా. మరి ఆ రోజు ఏదైనా అయితే పిల్లలు ఎదిగి పిల్లల భవిష్యత్తు ఆగమవుతుందనే ఆలోచనతోటి వాళ్ళని ఏదో ఒకటి మరి దారి చూపేదాకా వాళ్ళ భవిష్యత్తు ఆగం కావద్దని మరి ఆలోచన చేసి ఈ రోజు బంజారా ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఇగో ఈ యొక్క జనగాం నుంచి మరి ఆర్జే మౌనిక అని, ఇగో నిజామాబాద్ నుంచి గణేష్, ఇగో మన ఖమ్మం నుంచి వెంకన్న మరియు శంకర్, ఇంకొక నర్మదా చెల్లె, ఇద్దరు పిల్లలు వికలాంగులు మంచం నుండి లేవలేనటువంటి పరిస్థితి ఉన్నారు. వాళ్ళని చూసుకోవడానికి ఆమె ఈ రోజు రాలేకపోయింది. ఇటువంటి పరిస్థితులు నిజంగా బంజారా ఉద్యమ కళాకారులకు ఉన్నది. కాబట్టి దయచేసి రాబో రోజులలో ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించి తగు పరిశీలించి ఈ యొక్క అవకాశంలో మాకు ముఖ్యంగా కావాల్సింది ఉద్యమకారుల గుర్తింపు ఒకటి, రెండవది సారథిలో ఉద్యోగం, ఇంకోటి చిన్న ముచ్చట చెప్తా ఈ ప్రభుత్వంలో, ఎందుకంటే నేను పుట్టక ముందు